ముందు కూడా వారు వచ్చారండి. ఆయన వెండి తెరను వెలిగించిన అభినయాల గని. అభిమానించే స్థాయి నుంచి ఆరాధింపబడే స్థాయిలో నిలిచిన నట సార్వభౌముడు ఎన్టీఆర్. ఒకవైపు కళారంగం, సినీ సాంస్కృతిక రంగాలు, మరోవైపు రాజకీయ రంగం, సాంఘిక రంగాలను జయించి నిలిచిన తెలుగువారి తేజోమూర్తి. ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు ఎదురైనా ఆ దివ్య మందిరం చెక్కు చెదరలేదు. విజయాల మీద విజయాలను ఆయన సాధించి ఒక చరిత్రగా నిలిచిపోయారండి. తెలుగువారే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ అంటే ఒక సంచలనం. విదేశాల్లో ఉన్న మన తెలుగువారు, ఇతర భాష వారు కాకుండా అక్కడ ఉన్న దేశీయులకు కూడా ఎన్టీఆర్ గారి ఖ్యాతి అద్భుతంగా పరివ్యాప్తి చెందింది, వ్యాపించింది. ఆ రోజుల్లో అసలు వ్యాఖ్యాతలు అంటూ ఎవరు ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. ఒక సినిమా ఫంక్షన్లో నారాయణ రెడ్డి గారే వ్యాఖ్యాతగా ఉన్నారు. ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో ఎల్ఆర్ ఈశ్వరి ఆమె గళంలో భాస్వరం అంటూ ఆయన చెప్పుకొచ్చేవారనమాట. ఆ తరువాత వ్యాఖ్యాన రంగం అంటే నాకు చాలా ఇష్టం, మక్కువ ఏర్పడింది. అది మిగతా యాక్చువల్గా నిజానికి నేను నాట్య కళాకారిణి, భరతనాట్యం, కూచిపూడి, కొంత కథక్ అనమాట. ఆ రంగంలో చాలా కార్యక్రమాలు ఇవ్వడం అంతా జరిగింది. పెళ్ళైన తర్వాత నాకు ఆ రంగంలో ముందుకెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఒకవైపు ఉద్యోగము, గృహిణిగా ఇవన్నీ ఉంటూ సరే ఉన్న వాటిలో చిన్నప్పటి నుంచి నేను ఈ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎలక్యూషన్స్ ఇవన్నీ బాగా అలవాటు ఉంది కాబట్టి సరే ఈ రంగాన్ని ఎన్నుకుందామంటూ ఈ రంగంలో మొదలుపెట్టాను. అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు అన్నీ 1974 ఫిబ్రవరిలో తొలి కార్యక్రమం ఆంధ్ర బాలానంద సంఘంలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, దివాకర్ల వెంకటావధాని గారు వీరు వచ్చినప్పుడు రసమై కార్యక్రమంతోనే ప్రారంభించడం జరిగిందండి. ఆ తర్వాత రామారావు గారితో మీరు ఎప్పుడు కలిశారు? రామారావు గారిని ఆ తరువాతనే వారు అది కూడా రసమై కార్యక్రమంలోనే ముందు కలవడం జరిగిందండి. ఆయనలో అంత అపూర్వమైన విద్వత్తు, కళా నైపుణ్యం ఇన్ని సమ్మిళితమై ఉన్నా కూడా మహిళలంటే ఆయనకు విపరీతమైన గౌరవం. చూడగానే ఆయన నమస్కారం పెడతారు, చిరునవ్వు నవ్వుతారు, చాలా ఒక నిరాడంబరంగా ఎంతో ఇదిగా కనిపిస్తారండి. ఆ వ్యక్తిత్వం చూసి నాకు చాలా గౌరవం ఏర్పడింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ రసమయ్యకి కార్యక్రమాలకు వచ్చారు. దాదాపు 25-30 కార్యక్రమాలకు ఆయన వచ్చారండి. వచ్చిన ప్రతిసారి కూడా క్రిక్కిరిసిపోయేది రవీంద్ర భారతి. అంత బాగా సభలో కూడాను ఆయన మాట్లాడుతూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్, అంత బాగా వింటూ ఉండేవారు అన్నమాట. అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఒక నటుడే కాదు, ఒక అద్భుతమైన వక్త. ఆ వాగ్దాటి అలా వెళుతూ ఉండేది. జనరల్ గా కార్యక్రమాలకు వస్తే అవును వెంటనే వెళ్ళిపోతాము అనే కాసేపు ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయన అయిపోగానే వెళ్ళిపోతాము అనేసి అంటారు. కాదు, ఆయన చివరి దాకా కూర్చుని చేసేవారండి. ఆయన అసలు మొదట్లో కొన్ని కార్యక్రమాలు వచ్చాక ఇక రసమయ్యి అంటే చాలు వచ్చేస్తారు. ఒక ఎన్నో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల స్మృతులు ఎన్నో జ్ఞాపకానికి వస్తున్నాయి. ఒక సందర్భంలో రసమై కార్యక్రమానికి పిలవడానికి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఇంటికి వెళ్ళానండి. ఇంట్లో లేరు. చాలా వందలాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. సరే కూర్చోండి, ఒక అరగంటలో వస్తారు సెక్రటేరియట్ నుండి అన్నారు. కూర్చున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అప్పటికే ఆయన కొన్ని కార్యక్రమాలకు మాకు ఇదివరకే రావడము, పాల్గొనడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చారు, అందరినీ అలా కలిగే తిప్పి చూశారనమాట. చూసిన తర్వాత నేను కనిపించాను. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని అన్నారు. అంతమందిలో అందరినీ వదిలిపెట్టి నన్ను మాత్రం పలకరించడం అనేది నాకు థ్రిల్ అనిపించింది. ఒక ముఖ్యమంత్రి బాగున్నావా అంటే నమస్కారం చేసి బాగున్నాను సార్, మీకోసమే వచ్చాను, చూస్తున్నానంటే లోపలికి రా అంటూ లోపలికి వెళ్ళిపోయారు. 5-10 నిమిషాల తర్వాత ఆయన పిఏ ఎవరో వచ్చి, ఎవరు ఆశాలత మేడం ఎవరు అనేసి అడిగారు. నేనండి, సార్ పిలుస్తున్నారు లోపలికి అన్నారు. అంతమందిని వదిలిపెట్టి ఆయన ముఖ్యంగా ఫస్ట్
నన్నే పిలవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం అంత గౌరవం అండి. చాలా మంది ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. అందులో కళారంగం సంబంధించింది చాలా, అందులో రసమైతే చాలా అనుబంధం ఉంది. పిలిచారనమాట. వెంటనే లోపలికి వెళ్ళాను. ఏమ్మా ఏంటి విషయాలు, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయా అంటూ చక్కగా ఎంతో కలుపోరుగా ఆయన మాట్లాడారు. ఏంటంటే జరుగుతున్నాయి సార్, మీరు వచ్చి ప్రతిసారి ఆశీర్వదిస్తున్నారు, నిజంగా అది మా భాగ్యం అండి. ఇలా ఇంకొక కార్యక్రమం ఉన్నది పలాని డేట్న, మీరు ముఖ్య అతిథిగా రావాలి, మళ్ళీను మీరు వస్తే మాకు అది ఎంతో అదృష్టం మాకది అనేసి చెప్పాను. వెంటనే పక్కన ఉన్న పిఏకి డేట్ చూడు అది అన్నారు. ఆయన చూసి ఖాళీగా ఉందా, ఓకే టిక్ చేసేసారు. వెంటనే ఒప్పేసుకున్నారు. వచ్చేస్తానమ్మా పర్వాలేదు సార్, ఆహ్వాన పత్రిక తీసుకుని మళ్ళీ వస్తా ఉంటే, అవసరం లేదు మీరు అవసరం లేదు, పంపించేయండి ఎవరితోనైనా. అంత అభిమానాన్ని ఆయన కురిపించారంటే అది నా భూతో నా భవిష్యత్తు అనిపించింది. అది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట. ఎప్పుడు వచ్చినా స్టేజ్ మీద కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండేవారు. చాలా బాగా అద్భుతంగా మాట్లాడేవారు. వచ్చిన కళాకారుల్ని కవులందరినీ బాగా గౌరవించారు, బాగా గౌరవిస్తారండి. ఆయనకు ప్రేమతో పలకరించారు. ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ స్పందన చాలా అద్భుతంగా నిరూపించారు. ఆయన నటన ఒక విశ్వరూపం అయితే ఆయన మాట ఒక చైతన్యం, ఒక చైతన్యం అండి. అంత గొప్ప మనిషి ఆయన. ఆయన పూర్వమైన అభినయాన్ని చూసాం, రాజకీయ జీవితంలో అంతులేని అన్వేషణను చూసాం, సాంఘిక సేవా రంగంలో కొండంత ఆశయాలను ఆయన హృదయం నిండా ఉంది అన్న ఆ స్వరూపాన్ని చూసాం. మనం అనుకుంటాం నింగి నీరు నేల ఎంత శాశ్వతమో, ఎన్టీఆర్ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళినా కూడా ఆయన రూపం, ఆయన మాట, ఆయన పద్ధతి, ఆయనలోని నిబద్ధత అన్నీ కూడా అంతే శాశ్వతం. అంత చిరంజీవత్వాన్ని ఆయన కల్పిస్తారండి. ఎన్నో మంచి మంచి సంఘటనలన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకసారి 1985 అనుకుంటాను, మహానాడు విజయవాడలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సో అప్పటికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రావాలని ఆయన సిపిఆర్ రామచంద్రరావు గారు సార్ పిలుస్తున్నారు ఆశాలత రావాలని, మీరు సిద్ధంగా ఉండండి వచ్చేసేయండి విజయవాడ కనీసం ఫోన్ చేశారండి. అప్పుడు అక్కడికి పిలుస్తున్నారా, చాలా పెద్ద కార్యక్రమం కదా మరి ఎలాగా అనుకుంటూ, సరే వెళ్దాం తప్పకుండా అని తయారయ్యి రాము గారు నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దానికి ఆయన భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కేంద్రంలో, పిలిచారు. అలాగే ఇంకా ప్రముఖులందరూ, వివిధ రంగాల ప్రముఖులందరినీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. ఆయన అంటే ఎంత గౌరవం అంటే ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు వచ్చారండి. స్టేజే నిండిపోయింది. కింద అయితే వేలు కాదు లక్షలాది మంది పెద్ద గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. అంత పెద్ద కార్యక్రమం అన్నమాట. దానికి వ్యాఖ్యానం చెప్పడం అనేది నిజంగా అది మర్చిపోలేని సంఘటన. శోభారాజు అన్నమాచార్య కీర్తనలు పెట్టారు ముందు సాంస్కృతిక కార్యక్రమం. ఆ తర్వాత పైకి వెళ్తే ఎవరెవరు వచ్చారు ఎవరెవరు లేదనేది కూడా మనకు సరిగ్గా ఐడియా లేదు. కింద రాము గారికి వీళ్ళు పేర్లు పంపిస్తున్నారు, వీళ్ళు వచ్చారు పేర్లు పంపిస్తే సరే పిలవడము, వాళ్ళ గురించి ఏదో అప్పటికప్పుడు ఏదో చెప్పడము చేయడము, మంచి సౌండ్ సిస్టము, అది అద్భుతంగా జరిగింది ఫంక్షన్. ఫస్ట్ ఎన్టీఆర్ గారిని గొప్పగా ఆహ్వానించి వారిని పిలిచిన తర్వాత అసలు ఆయన ఒక సువర్ణ కమలమై నిలిచారు. ఒక సినీ సాంస్కృతిక రంగానికి కాదు, రాజకీయ రంగాలకే ఆయన గొప్ప